నిర్వహిస్తున్న ఆల్ పార్టీ మీటింగ్ కు విపక్షాలు రావడం లేదు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ ఈ సమావేశానికి దూరంగా ఉంటోంది. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు లేఖ రాశారు. తమకు ఆహ్వానం ఆలస్యంగా అందిందని చర్చించుకునే టైం లేనందున రాలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈసారైనా ముందుగా సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ పార్టీ మీటింగ్ కు కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే అటెండ్ అవుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మీరు చెప్పిన నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా స్పందన, కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునేందుకు రాష్ట్రంలో నెలకొల్పిపోతున్నటువంటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు రప్పించుకునేందుకు ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. బాధ్యత వహిస్తున్నటువంటి ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రజాభవన్ లో జరుగుతోంది. దాదాపు గంట సేపు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీలన్నింటికి కూడా స్వయంగా బట్టి విక్రమ్ కాల్ చేశారు. నిన్న కొంతమందికి చేశాడు, ఇలా మార్నింగ్ కూడా కొంతమందికి ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి, బట్టి సంజయ్ ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీళ్ళకు ఖచ్చితంగా ప్రత్యేకించి కూడా పంపించారు. ఎందుకంటే బీజేపీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మరీ వాళ్ళకు కాల్ చేసి లెటర్ కూడా రాసిన పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి ఈరోజు ఆ కార్యక్రమం కాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మన లోక్సభ స్థానాలు గెలుచుకోవడానికి రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళ సురేష్ రెడ్డి నేతృత్వంలో రాజ్యసభలో అక్కడ పార్టీ ఇన్వాల్వ్ ఉంది కనుక ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీని కూడా ఇచ్చారు. అయితే సురేష్ రెడ్డిని వాస్తవానికి కాల్ చేశారు, కానీ మీకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో కేంద్రం నుంచి నిధులు కాబట్టే విషయంలో ఖచ్చితంగా మా పార్టీ వంతుగా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో కొట్లాడుతుంది, రాజ్యసభలో ఫైట్ చేస్తుంది. కేంద్రంలో ఖచ్చితంగా తమ వాణి వినిపిస్తాము. గతంలో మేము ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి సమయం చాలా తిరిగారు, కానీ నిధులు ఇవ్వలేదు అని చెప్పి ప్రభుత్వం. బట్ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు అనే విషయం కూడా మేము మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని సురేష్ రెడ్డి మనకు ఆఫ్రికాగా చెప్తున్నటువంటి మాట మాత్రం చెప్పని పరిస్థితి. బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, కీలక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, బట్టి సంజయ్ కూడా ఉన్నారు. సంబంధించి ప్రజెంట్ మనం చూసాం, మన లోక్సభ సభ్యులు 8 మంది రాష్ట్రంలో ఉన్నప్పుడు బండి సంజయ్ కేంద్రంతో మాట్లాడే జాతీయ పార్టీతో మాట్లాడడానికి మాకు పోలేదు. వాస్తవానికి కొంచెం ముందు మీరు చెప్పాల్సి ఉండే విషయాన్ని ఒక లెటర్ రూపంలో ఆయన రాశారు. ప్రజెంట్ తక్కువ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న అఖిలపక్ష సమావేశాన్ని చెప్పడం జరుగుతోంది. ప్రధానంగా ప్రజాభవన్లో సమావేశం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు రేవంత్ రెడ్డి కావచ్చు, అదే సమయంలో డిప్యూటీ సీఎం పలు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, అటు తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో యూపీఏ గవర్నమెంట్ నిర్ణయించుకున్న సమయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా ప్రాజెక్టులకు అనుమతులు కావచ్చు, అదే సమయంలో నిధులు సంబంధించి కూడా ప్రత్యేక సందర్భంలో కూడా ఎలాంటి నిధులు రాష్ట్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సంబంధించినటువంటి ఎక్కడేసిన గొంగడి ఎక్కడే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన వర్సిటీకి సంబంధించిన నిధులు గిరిజన వర్సిటీ ఆనాడు చేయడం జరిగింది, కానీ మాత్రం ఇప్పుడు కూడా ఒక నయా పైసలు కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా పాల్పూర్ రంగారెడ్డి ప్రాజెక్టు కూడా చాలా గోల్డ్ నా రాజశేఖర్ స్టార్ట్ అయినప్పటికీ ఇంతవరకు అది ఎక్కడ ఇస్తుంది. ఇక్కడ జాతీయ ప్రభుత్వం లభిస్తేనే అది స్థాయి కూడా ఈ ప్రభుత్వం చెప్తోంది. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1800 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా అడుగుతోంది. మెట్రో రైలు సంబంధించి కూడా నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కూడా పెద్ద ఎత్తున చెప్పాల్సిన అవసరం ఉంది. అది పూర్తి స్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ పెద్ద మహానగరానికి మెట్రో ద్వారా ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడతాయన్నటువంటి ఆలోచన చేస్తుంది. ఎంటీఎస్ చాలా చోట్లకు లేదు కనుక చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కేంద్ర నిధులు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా తీసుకుంది. మూసీ రివర్ ఫ్రంట్ ఇట్లా ఈ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రత్యేకంగా నిధులు కావాలి అని అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంతకుముందు చెప్పినటువంటి మెట్రో దానికి రూపాయలకు పైగా చేస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ కోసం 14 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ల మధ్య రోడ్ల కోసం 65,000 కోట్లు,
గోదావరి మూసి 7,440 కోట్ల రూపాయలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుండి ఎస్ నరేందర్, విపక్షాల వర్షన్ ఏంటి మరి దీనిపై? విపక్షాలు చెప్తున్నాయి ప్రధానంగా ఇట్లాంటి అంశాలన్నిటి మీద చాలా సార్లు కూడా మేము కూడా గతంలో చెప్పడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం చేయలేదు, అందుకనే మోడీని మీరు నమ్మలేదు, అందుకనే ఎండగట్టామన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ ప్రధాన పార్టీగానే ఉంది బీజేపీ, కానీ కేంద్రంలో అధికారులు ఉన్నాయి, ఇక్కడ మాత్రం ప్రతిపక్ష హోదాలో ఉన్నది. కాబట్టి ఈ పార్టీకి సంబంధించినటువంటి వర్షం ఏంటంటే మేము రాలేకపోవడానికి కారణాలు మీరు తక్కువ టైంలో మాకు చెప్పడం జరిగింది కనుక మేము ఈ మీటింగ్ రాలేకపోతున్నామని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే ఉన్నాయో అవన్నిటి కోసం మేము బీజేపీ తరఫున ఖచ్చితంగా కూడా కేంద్రాన్ని మేము ఒప్పిస్తాము. ఇప్పటికే మేము మోడీని కలిసాము, మేము ఆల్రెడీ మంత్రిగా ఉన్నాను నేను కిషన్ రెడ్డి అని చెప్పారు. కనుక మిగతా మంత్రులతో అందరితో మాట్లాడి మోడీతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో మా వంతు ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని అయితే బీజేపీ చెప్తోంది. బీఆర్ఎస్ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా సురేష్ రెడ్డి మా ప్రయత్నం మేము చేస్తాము, ఈ రోజు రాలేకపోయినా బట్ భవిష్యత్తులో రాజ్యసభలో ఫైట్ చేస్తాము, మళ్ళీ కేంద్ర మంత్రులు కూడా మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మాత్రమే ఈ రోజు ఈ కీలక సమావేశంలో ఉన్నారు. పేరుకే అఖిలపక్ష సమావేశం అయినప్పటికీ కూడా అది సొంత పార్టీ నేతలతో నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి ఒక ఎజెండా త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులు కానీ మోడీ కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.